ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. వీక్షకులందరికీ కూడా ముందుగా మహర్నవమి శుభాకాంక్షలు. అలాగే 1వ తేదీ అక్టోబరు బుధవారం రోజున మహర్నవమి అంటారు. మనందరికీ కూడా మహర్నవమి అనగానే మహిషాసురమర్ధిని అమ్మవారు గుర్తుకొస్తుంది. మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి ఆ ఆదిపరాశక్తి రేపు మహర్నవమి రోజున మహిషాసురమర్ధిని స్వరూపంగా మనందరికీ కూడా దర్శనమిస్తుంది. కాబట్టి అమ్మవారిని అందరూ కూడా రేపు మహిషాసురమర్ధిని రూపంలో భావించి పూజ చేయాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి నీలం రంగు చీర, నీలం రంగు గాజులు, తరువాత నీలం రంగు పువ్వులు, శంఖం పువ్వులు అర్చన చేయాలి. లలితా అష్టోత్తర నామాలతోటి అమ్మవారి పూజ చేసి తరువాత మహిషాసురమర్ధిని స్తోత్రం పారాయణ చేయాలి. అమ్మవారికి ప్రీతిగా ఉండేటువంటి పెరుగు అన్నం, పులిహోర ఇత్యాదులు నివేదన చేయాలి. అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం వలన అందరికీ కూడా సకల శుభములు కూడా కలగాలని, ఆ మహిషాసురమర్ధిని అనుగ్రహం వల్ల అందరికీ కూడా శత్రు బాధలు, రుణ బాధలు ఇత్యాదులన్నీ కూడా తీరి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని కోరుకుంటూ శుభమస్తు. అలాగే ఈ రోజున మనం ప్రతిరోజు కూడా చెప్పుకునేటువంటి పరమాచార్య వారి అమృత వాక్యాన్ని చెప్పుకుందాం. మనకు తల్లులు ముగ్గురు. పరమాచార్య వారు చెప్పింది ఏమిటంటే, మనకు జన్మనిచ్చినటువంటి తల్లి కన్న తల్లి, మనకి పాలిచ్చి పెంచేటువంటిది గోమాత, మూడవ తల్లి జన్మభూమి. ఈ ముగ్గురు తల్లులకి కూడా మూలమైనటువంటి తల్లి ఆది పరాశక్తి. ఆమె సాన్నిధ్యం ఈ ముగ్గురులోనూ కూడా ఉంది కాబట్టి అణువణువులోనూ సర్వమంగళ సర్వ సాన్నిధ్యం వహించిందా అన్నట్లు ఉంటుంది. కాబట్టి మనం కన్నతల్లికి, గోమాతకి, జన్మభూమికి కూడా సేవ చేయాలి. అలా సేవ చేసినట్లయితే ఆ జగన్మాత పరంగా ఆవిడ వేరే సేవలు కోరుకోదు. ఆ మాతకు, గోమాతకు, భూమాతకు మీరు చేసేటువంటి సేవలన్నీ కూడా ఆ ఆదిపరాశక్తి అమ్మవారు ఇవన్నీ నాకే చెందుతాయి అని చెప్పారని భావిస్తుందట. కాబట్టి తప్పనిసరిగా ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన అందరికీ కూడా సుఖ సంతోషాలతోటి, సౌభాగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ శుభమస్తు.